వెల్కమ్ టు జేఎల్ టీవీ న్యూస్. నా పేరు అనిల్. ముందుగా హెడ్లైన్స్. ప్రకాష్ నగర్ బాలగౌరి ఫంక్షన్ హాల్లో పత్రికా విలేకరుల సమావేశం. పాల్గొన్న 76వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ. కంటి చూపు కోల్పోయిన అందరికీ కంటి చూపు ప్రసాదించడం గొప్ప విజయం. పాడేరు ఏఎస్పీపీ జగదీష్ కుమార్. నడుపురు గ్రామంలో తాటికొండ అచ్యుత్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ. ముఖ్య అతిథిగా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి. వార్డు అధ్యక్షులతో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సమావేశం. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, వార్డుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చ. ప్రకాష్ నగర్ బాలగౌరి ఫంక్షన్ హాల్లో పత్రికా విలేకరుల సమావేశం. ఝాన్సీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ప్రతిఫలం ప్రోత్సహిస్తూ టాలెంట్ టెస్ట్లో పాల్గొని విద్యార్థులకు ప్రైజ్ మనీ మొత్తం 2 లక్షల రూపాయలు, టాప్ 1 నుంచి 20 వరకు 5,000 రూపాయలు, 21 నుంచి 40 వరకు 3,000 రూపాయలు, 41 నుంచి 60 వరకు 2,000 రూపాయలు ఇవ్వడానికి ఫౌండర్ వానపల్లి శ్రీనివాసరావు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ టాలెంట్ టెస్టులో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ఇంటర్లో 2 సంవత్సరాలు వారికి నచ్చిన కళాశాలలో చదివిన విద్యార్థులకు నోట్బుక్స్ అండ్ కాలేజ్ బ్యాగ్ అందజేయడం జరుగుతుందని ట్రస్ట్ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. 76వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ మాట్లాడుతూ ఝాన్సీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ గత 13 సంవత్సరాలుగా ఎంతోమంది పేద విద్యార్థులకు ఎంతో సేవ చేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రతి వ్యక్తికి కూడా తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ దేశ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరులు కూడా విద్య మీద ఎంత అవకాశారో మా ట్రస్ట్ పరంగా మేము కూడా మా చేస్తున్నారు. శ్రీనివాస్ గారికి మన పెద్దలు ముఖ్యంగా ఒక ఫీజు లేకుండా వాళ్ళు మీకు ఫ్యాకల్టీ పెట్టడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పాలిటెక్నికల్ స్టూడెంట్స్ అవన్నీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా మేము సిపిచి విధంగా మేము ట్రస్ట్ మీకు కృషి చేస్తాం తెలియజేస్తాం. రామన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ట్రస్ట్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఇది స్థాపించి 13 సంవత్సరాలు అవుతుందండి. ఈ 13 సంవత్సరాల నుంచి కూడా అనేక వేల మంది పిల్లలకి ఉన్నతమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా దొడ్డిరమణ గారి సహకారంతో పాలిటెక్నిక్, ఎంసెట్ ఫ్రీ కోచింగ్ ఇస్తూ పిల్లలను కాలేజీలో జాయిన్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన బుక్స్, కాలేజీ బ్యాగు, యూనిఫామ్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కరోనా టైంలోని ఎంతోమంది ఇబ్బంది పడుతున్న సమయంలో వాళ్ళకి ఫ్యాకల్టీస్కి కిరాణా అనేది కూడా సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టెస్ట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే గత కరోనా టైంలో 2 సంవత్సరాలు కూడా విద్య అనేది విద్యార్థులు చాలా దూరంగా ఉన్నారు. ఈ విద్యార్థులు కోల్పోయిన విద్యని మరీ తిరిగి రప్పించాలనే ఉద్దేశంతో ఈ టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ టాలెంట్ టెస్ట్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టెస్ట్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉండడం జరిగింది. జస్ట్ టోటల్ ప్రైజ్ మనీ 2 lakhs అండి. ఈ టాలెంట్ టెస్ట్ తాలూకు ప్రైజ్ మనీ 2 lakhs. ఈ 2 lakhs ఏ విధంగా అంటే 1 to 20 మెంబర్స్, టాప్ 1 to 20 వచ్చిన వాళ్ళకి ఈచ్ 5,000, 21 to 40 ఈచ్ 3,000, 41 to 60 ఈచ్ 2,000, మొత్తం మీద 2 lakhs ప్రైజ్ మనీ అనేది పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ టాలెంట్ టెస్ట్కి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు టాలెంట్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ అయినా లేదా పాలిటెక్నిక్ అయినా వాళ్ళు నచ్చిన కాలేజీలో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు ఎక్కడ చదువుకున్నా సరే వాళ్ళకి 2 సంవత్సరాలకు ఝాన్సీ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించి వ్యవస్థాపకులు శ్రీనివాస్ గారు ఇచ్చారని చెప్పారు. మీకు ఒకటేనండి, అన్ని దానాల కన్నా విద్య అనేది చాలా అవసరం. అట్టడుగు పేద వర్గాలు, పారిశ్రామిక ప్రాంతంలో కూలీనాలు చేసుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఎవరైతే 10th క్లాస్ వరకు ఉన్నారో 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వారందరూ కూడా ఇప్పుడు టాలెంట్ టెస్ట్ సంబంధించి వివరాలు వివరించారు. ఎవరైతే టాలెంట్ టెస్ట్ కూడా ఎంట్రన్స్ కూడా మేము తీసుకోవడం 100 రూపాయల వరకు వాళ్ళకి ఎంట్రన్స్ ఫీజు తీసుకుంటాం. ఈ ఎంట్రన్స్ ఫీజులో
పాల్గొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఉచితంగా మేము చదివించడానికి ఈ ట్రస్ట్ తరఫున భరోసా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ట్రస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టాలెంట్ ట్రస్ట్ ఎగ్జామ్లో ప్రిపేర్ జాయిన్ అవుతారో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 1 నుంచి 5 వరకు క్లియర్గా మీ విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విషయం ప్రకారం మేము అందరూ చేస్తాం. అలాగే వాళ్ళు కూడా 10th క్లాస్ చదివిన ప్రతి పిల్లలు కూడా మేము అవసరం కూడా మేము వాళ్ళందరూ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ తర్వాత మీకు వాళ్ళు వెళ్తానంటే పాలిటెక్నికల్ ఇంట్రెస్ట్ కూడా కోచింగ్ మేము ఫ్రీగా పెట్టించి మేము ఉచితంగా మా సంస్థ వాళ్ళకి మేము ఏ ఒక్క రూపాయి ఫీజు లేకుండా మేమే పాలిటెక్నికల్ ఇంట్రెస్ట్ పెట్టించి వాళ్ళు పాలిటెక్నికల్ జాయిన్ చేసే బాధ్యత కూడా మీకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అందులో నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారికి కావాల్సిన వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా స్కూల్ బ్యాగ్స్ అవ్వనండి, యూనిఫామ్ అవ్వనండి, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు జరుగుతుంది. జాన్సీ ట్రస్ట్ జరుగుతుంది. మరొకటి ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కూడా ఎంసెట్ మేము కూడా దగ్గర ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి ఎగ్జామ్ అయిన 45 days మేము కోచింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ మాస్టర్స్ పెట్టించి ప్రొఫెసర్లు పెట్టించి వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ జాన్సీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గారు మేము అందరూ నిర్ణయించుకొని పేదవారికి ఎవరైతే ఉన్నారో అట్టడి పేదవర్గాలు చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో మన దేశానికి దిశ నిర్ణయించే బాధ్యత ఎవరుంటుంది వాళ్ళకే ఉండదు. పేదవారి విద్యార్థులు లేక చాలామంది అట్టడి పేదవర్గాలు వాళ్ళు చదువుకునే ఓపు లేక శక్తి లేక చాలామంది చూస్తున్నాం మన షాపుల్లో జాయిన్ చేయడం, ఏదో చిన్న షాపుల్లో జాయిన్ చేయడం, వాళ్ళు ఉపాధి చూసుకోవడం తప్ప వాళ్ళ భవిష్యత్తు కోసం చూసుకునే ఆలోచన తక్కువ ఉంది. వాళ్ళకి ఏమని అడిగితే ఇన్ని లక్షల రూపాయలు మేము ఫీజు కట్టలేదు ఆర్థిక పరంగా చెప్తున్న సందర్భంలో ఈ ట్రస్ట్ స్థాపించి 13 సంవత్సరాలుగా మేము వేల మందికి కూడా ఈరోజు విద్య ఇవ్వడం జరిగింది. విద్య ద్వారా వాళ్ళ ఈరోజు ఉద్యోగస్తులు అయ్యారు, ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు. ఈరోజు చాలామంది వేలాది మందికి ఈరోజు మా ట్రస్ట్ పరంగా మేము 10th క్లాస్ మీ కోచింగ్ ఇవ్వడంతో ఇంటర్మీడియట్ అవ్వనండి, ఇంజనీరింగ్ అవ్వనండి, మీ పాలిటెక్నిక్ ఐటీ 10వ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి సాగర తిరుమల భీమునిపట్నం క్షేత్రంలో 17వ తేదీన ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధన, 9 గంటల నుండి నిత్య హోమములు, అనంతరం అష్టలక్ష్మి సామూహిక కుంకుమార్చన మహిళలచే వైభవంగా జరిగినది. సాయంత్రం 6 గంటల నుండి నిత్య ఆరాధనలు, అనంతరం శ్రీమతి కృష్ణవేణి ఈశ్వర్వారి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. సాయంత్రం 7 గంటల నుండి పండిత సదస్యం తులాభారం విశేషముగా జరిగినది. ఈరోజు ముఖ్య దాతలు కిల్లాడ వెంకటేశ్వరరావు, సౌమిత్రి దేవి దంపతులు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాడు అప్పలనాయుడు, గౌరవ అధ్యక్షులు రేలంగి బేదబాబు, ముఖ్య కార్యదర్శి గురపల్లి సన్యాసిరావు, కోశాధికారి ఆదిమూలం నాగరాజు, సభ్యులు కంటుభుక్త ముత్యాలరావు, పిన్నింటి ఎర్రయ్యరెడ్డి, సన్యాసి నాయుడు, మార్గం కుమార్, కనకర సన్నిబాబు, మోకర శంకర్, గాడు ఆనంద్, మార్గన కుమార్, అంబటి శ్రీను, బోండ బాలాజీ మరియు దినిష్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్ర నయనం ప్రధానం. కంటి చూపు కోల్పోయిన అందరికీ కంటి చూపు ప్రసాదించడం గొప్ప విషయమని పాడేరు ఏఎస్పీపీ జగదీష్ కుమార్ అన్నారు. 16వ తేదీన అనంతగిరి మండల పరిధిలో ఉన్న కాశీపట్నం గ్రామంలో ఎన్జిఎల్ ఎన్టీఓ విజయనగరం వారు ఉచితంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాడేరు ఏఎస్పీ జగదీష్ కుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. అదేవిధంగా అరకు సిఐజేడి బాబు అందరికీ కన్ను ప్రదానం, కంటి చూపు ప్రతి ఒక్కరికి అవసరం. గిరిజన ప్రాంతాలలో సేవలు చేస్తున్న ఎన్జిఎల్ ఎన్టీఓకి నవజీవన్ ట్రస్ట్ తిరుపతి వారి సేవలు అభినందనీయమని అరకు సిఐజేడి బాబు కొనియాడారు. అదేవిధంగా నవజీవన్ చీఫ్ మేనేజర్ రమణ మాట్లాడుతూ నవజీవన్ పలు ప్రాంతాలలో చేస్తున్న సేవలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పుష్పగిరి ఆసుపత్రి వారు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకి నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్ తిరుపతి వారు ఆర్థికంగా సహాయం అందించారు అని ఎన్జిఎల్ ఎన్టీఓ అధ్యక్షులు ఎంఎస్ శ్రీనివాసరావు తెలియజేశారు. కొందరికి పరీక్షలు నిర్వహించి కొందరికి అద్దాలు ఏర్పాటు చేయగా మరికొందరికి ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది ఈ కార్యక్రమానికి శ్రమపడి మన ఆశా వర్కర్లు మరి గ్రామీణ ప్రాంతం నుంచే పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మంది ఈ తిరుపతి సేవా ట్రస్ట్ నవజీవన్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు
డాక్టర్ కె శ్రీధర్ ఆచార్య గారు. ఆయన ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా గ్రామీణ ట్రైబల్ పీపుల్కి న్యాయం జరగాలి, మనం ఎంతైనా సర్వీసు ట్రైబల్ పీపుల్లో చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం అనేది చేపట్టడం జరిగింది. ప్లెయిన్ గ్రామాల్లో జరుగుతున్నాయి. మరి ఇటువంటి ట్రైబల్ విలేజ్లో చేయాలని ముఖ్య ఉద్దేశం. మా నవజీవన సేవా ట్రస్టు 25 బ్రాంచీలతో నడిపిస్తున్నాము. మన అరుపులో నవజీవన్ పూర్ చిల్డ్రన్ హోమ్ నడుస్తుంది. ప్రజెంట్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ 2010 విజయనగరంలో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. సీని గారి ఆధ్వర్యంలో ఆయన నాకు దాదాపుగా దాన్ని నిరసించే పరిచయం బాగా. రమణ గారు ఇప్పుడే పరిచయం. ఇవే కాదు, చాలా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. సార్ గారు చెప్పారు, ప్లెయిన్ ఏరియాలో కన్నా ఇంటీరియర్లో ఎక్కడ అంటే ఇంటీరియర్లో ఎవరు ఎటువంటి రవాణా సౌకర్యం లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి కూడా మీరు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టు సార్ పిలుపునిచ్చారు. సార్ పిలుపునారు కూడా మీరందరూ కూడా ఇక్కడ కూడా కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. నిజంగా గుడికి వెళ్ళిపోయి దేవుడా నాకు ₹1 కోటి ఇచ్చేస్తే నీకు 50 లక్షలు లంచం ఇచ్చేస్తాను దండం పెట్టి దొంగ భక్తి కాకుండా మంచి తోటి వారికి, పేదవారికి, కష్టాలు ఉన్న వాళ్ళకి, ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకున్న వాళ్ళే నిజమైనటువంటి దేవుని సర్వీస్ చేసినట్టుగా భావిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి ఆశలు అంటే ఒకటి కాదు, చాలా రకాలు చెప్పారు. ఆయన రకాలుగా శ్మశానాన్ని కూడా తీసుకెళ్తాం. ఆరోగ్యం బాగపోతే ఏమైనా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తాం. డ్రాప్ అవుట్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం. చెప్పలేనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఎన్జిఓస్ వారికి, అలాగే మరి రమణ గారికి, అలాగే నవజీవన సంస్థ వారికి, ముఖ్యంగా నవజీవన సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది టీము వారందరికీ కూడా పేరు పేరున పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు ఒకసారి గట్టిగా చెప్పండి. రావాలి. ఇది కాకుండా ఇంకా ఏజెన్సీలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం మనము అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ నాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ పెద్ద బయలులో చేస్తాము అని ఆల్రెడీ కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజెన్సీలో మేబీ ప్లెయిన్ ఏరియాలో ఇలాంటి ఇనిషియేటివ్స్ అంత అవసరం లేకపోవచ్చు అని హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మిగతా వేరే ఎనీ అదర్ ఫెసిలిటీస్ చాలా మాకు అందుబాటులో ఈజీగా దొరికిపోతాయి, ఎస్పెషల్లీ పూర్ పీపుల్కి కూడా. బట్ ఏజెన్సీకి వచ్చేసరికి రిసోర్సెస్ కూడా ఉండదు. మిగతా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కానీ, అవగాహన కానీ అన్ని దానికి వచ్చేసరికి ఇబ్బంది ఉంటుంది. పీపుల్ కూడా బాగా జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో పార్కులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఈ విషయమై కౌన్సిల్ మీటింగ్లో చర్చించాం. 5 లక్షలతో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 98 వార్డుల్లో నా వార్డులో ఎక్కువగా పార్కులున్నాయి. వాటిని మరింత అభివృద్ధి చేస్తాను. వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా మంత్రి దృష్టికి తీసుకువెళ్లి దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తా. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే 6వ వార్డును మోడర్న్ వార్డుగా తీర్చిదిద్దుతా అని కార్పొరేటర్ ప్రియాంక అన్నారు. చేస్తారా ఏంటి? వస్తుందా లేకపోతే జనరల్ పబ్లిక్? మీరు లైటింగ్ ఎంత వచ్చేస్తుంది? లైట్ ఇక్కడ దాకా రావాలి. లేఅవుట్ ప్రాంతంలో 98 వార్డులకి మరి 1 ఇయర్ ఫినిష్ చేసుకున్నందుకు మేయర్ గారి తరపు నుంచి అందరికీ 5 lakhs గ్రాంట్ అనేది శాంక్షన్ చేయబడింది. పార్క్స్ డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్గా మరి జీవీఎంసీ పరిధిలో అన్ని పార్కులు డెవలప్ చేయాలని ఒక 5 year ప్లాన్ అయితే కార్పొరేటర్స్ అందరూ కానీ, మేయర్ గారు కానీ, కమిషనర్ గారు మేము సభలో చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్గా ఒక 5 lakhs శాంక్షన్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. సో నా వార్డులో ఈరోజు 98 వార్డ్స్ అన్నింటిలో కంటే ఫస్ట్ నా వార్డులోనే పార్క్ ఓపెన్ చేయడం
హెచ్పిసిఎల్ లేఅవుట్లో. ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. సో వారికి ఫెసిలిటీస్ ఇంకా డెవలప్ చేయడానికి తప్పకుండా ఇంకే సమస్యలు ఉన్నా కానీ 1 by 1 స్టేజ్ బై స్టేజ్ ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆల్రెడీ వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్లో ఎన్నో రోడ్స్, డ్రైన్స్ కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే అన్నీ పరిష్కరిస్తానని, నా వంతు నేను కార్పొరేటర్గా ఎప్పుడు వీరికి అండగా ఉంటారని, తప్పకుండా 6వ వార్డుని ఆ రోజు మోడర్న్ వార్డుగా చేయాలనే దాంతో ముందుకొచ్చాం ఎలక్షన్స్ మేనిఫెస్టోలో. తప్పకుండా ఈ 5 yearsలో డెఫినెట్లీ ఇది ఒక మోడర్న్ వార్డుగా తయారు చేయడానికి నా వంతుని కృషి చేస్తారని ఉన్న పెద్దలందరికీ తెలియజేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్ రావు గారికి గాజువాక 76వ వార్డు నడుపూరు గ్రామంలో తాటికొండ అచ్యుత్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విచ్చేశారు. తాటికొండ వరప్రసాద్ కుమారుడు తాటికొండ సాయి అవినాష్ కెనడా అమెరికా దేశ సరిహద్దులో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అవినాష్ పార్థివ దేహాన్ని స్వదేశం పంపించడానికి మోహన్ రావు టీం ఎయిడ్ ద్వారా కృషి చేశారు. నన్నపనేని మోహన్ రావు గారికి తాటికొండ అచ్యుత్, వరప్రసాద్ వారి కుటుంబం ఎంతగానో రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 76వ వార్డు ఇన్ఛార్జి దొడ్డి రమణ, నీరుకొండ రామచంద్రరావు, నక్క రమణ, మార్టుపూడి పరదేశి, మంత్రి రాజశేఖర్, టి రాంబాబు, కేఎస్ఎన్ పులి, రమణారెడ్డి, మంత్రి మంజుల, తాటికొండ జగదీష్, మంత్రి శంకరనారాయణ, మునగపాక అచ్చెన్నాయుడు, జర్రిపొత్తుల ముత్యాలు, ఎంవీరావు, మోహన్ రావు, పట్నాయక్, దూడ సోమనాథ్ రెడ్డి, చిన్నారావు, దాడి వెంకటరావు, కోయిలాడ శ్రీనివాసరావు, పిట్టారెడ్డి, బసవశేఖర్, ఎంటీ సాజీ తదితరులు పాల్గొన్నారు. చూడాలని భగవంతుడు ఐశ్వర్యం ఉండాలని, ఇంకా తెలుగు వారి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మీరు ఇంకా ఎంతో సాయం చేసి ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మీరు పడ్డ బాధ ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు, కార్యకర్త నాయకులు కూడా అందరూ ఉన్నారు. అన్ని రకాలుగా కనీసం 10 రోజులు బాడీ కూడా మీకు చూసుకోవాలని మేము ఊహించలేదు. మీరు చేసిన సేవ ఏ రకంగా మీకు చెప్పడం కూడా మనకు అంత అర్థం కాని పరిస్థితుల్లో చాలా డిసప్పాయింట్ అయ్యి ఉన్నాం. కానీ ఆ రోజు మీ అదృష్టంతో మీరు బాడీ పంపించాక నిజంగా కనీసం ఆయన మన ఆకర్షణీయంగా చూసుకునే యోగాన్ని మీరు కల్పించినందుకు మీకు అందరూ మా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2015 నా టర్మ్ ప్రెసిడెంట్గా అయ్యే వరకు నేను తానాలో కోశాధికారిగాను, కార్యదర్శిగాను, వైస్ ప్రెసిడెంట్గాను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్గాను దాదాపుగా 10 సంవత్సరాలు పనిచేసి ఈ 10 సంవత్సరాలు ఆ టీమ్స్కి నేను విజయవంతంగా నిర్వర్తించాను. దాదాపుగా ఒక 1000కి పైగా పార్థివకాయాలని భారతదేశం పంపించడం జరిగింది. అది కేవలం తెలుగు వాళ్ళకి మాత్రమే. ఆ తర్వాత నా టర్మ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తే మన తెలుగు సంఘాలు విచ్చలవిడిగా ప్రాంతీయ పరంగాను, కులం పరంగాను, మతం పరంగాను రకరకాలుగా ఎవరికి వాళ్ళు పదవి కావాలనుకుంటే వాళ్ళు సొంత కొబ్బడి పెట్టుకునే రీతిలో వెళ్తున్నప్పుడు అసహ్యం వేసి ఐఎమ్ సారీ టు సే దిస్, అరే ఇవాళ ఎవరన్నా తెలుగువాడు చనిపోతే ఎవరికి కాల్ చేయాలి? తానానా, ఆటానా, నాటానా, నాట్సా, టీటీఏనా? ఆ టీమ్ ఐడి ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది, దరిదాపుగా ఒక 100 అసోసియేషన్స్, వరల్డ్ మలయాళీ ఫెడరేషన్, పంజాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఉత్తరప్రదేశ్ మంచ్, మరాఠీ మండల్, గుజరాతీ మంచ్, ఇటువంటి దరిదాపుగా 80 నుంచి 100 దాకా పెద్ద పెద్ద సంఘాలందరినీ కలుపుకొని సాంస్కృతిక కార్యక్రమాలు మీరు చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన భారతీయులకి మనం అండగా ఒక యునైటెడ్గా ఒకే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలనే ఉద్దేశంతో టీమ్ మీడియాని స్థాపించాం. అమెరికా నుంచి వాళ్ళు పూర్తి సహకారం అందించి ఆ బాడీని ఇక్కడ వచ్చే విధంగా చేయడం నిజంగా అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మనం విన్నాం, మనం ఎక్కడి నుంచో పుట్టినటువంటి మదర్ తెరీసా మన భారతదేశం వచ్చి సర్వీస్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళినటువంటి వ్యక్తి నిజంగా అక్కడ కేవలం ఓన్లీ భారతీయులే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరికన్నా ఇటువంటి సాయం కావాలంటే నిజంగా మోహన్ రావు గారు సాయం చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి పని అది చూసుకోవడం, ఎవరి కుటుంబ సభ్యులను చూసుకోవడం అన్నది ఎక్కువ పర్సంటేజ్ ఆ విధంగా ఉన్నారు. చాలా తక్కువగా ఒక అరుదుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో నిజంగా మోహన్ రావు గారు లాంటి వారు ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో నిజంగా అమెరికా నుంచి మనకి సహాయం చేయడం అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తి, మన ప్రాంతానికి పరిచయం లేదు, ఎటువంటి సంబంధాలు లేవు. మరి అటువంటి తరుణంలో ఆయన అక్కడ నుండి మనకి మీరు ఉండి వాళ్ళని కోఆర్డినేట్ చేయడం, మరి అక్కడ ఆయన దగ్గరుండి మరి ఏదైతే అవినాష్ గారు బాడీని
వచ్చే విధంగా మరి ఏ విధంగా సహకరించారో మొత్తం పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వాసవి క్లబ్ గాజువాక అధ్యక్షులు వరదాకృష్ణ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వారోత్సవాలు భాగంగా చలివేంద్రం కొత్త గాజువాక జంక్షన్ ముఖ్య అతిథి గాజువాక ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు నంబూరు జగన్నాథం పాల్గొని వారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వరదాకృష్ణ మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి తెలుగు రాష్ట్ర స్థాపన కోసం అసూలు అర్పించిన అమరజీవి త్యాగధనుడు పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లి గ్రామంలో 1901 మార్చి 16వ తేదీన జన్మించారు. అనంతరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వారోత్సవాల భాగంగా కొత్త గాజువాక జంక్షన్లో వేసవి కాలం కావడం వలన ప్రజలు మంచినీటి వ్యవస్థ పడకుండా చలివేంద్రంలో ఈరోజు మజ్జిగ ప్యాకెట్లను వాసవి క్లబ్ గాజువాక వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొలిశెట్టి సూర్యనారాయణ, ఉప్పల బుచ్చిబాబు గుప్తా, గోగుల రమేష్, చంద్రగుప్త, నాగేశ్వరరావు, ఉడారాజు, వెంకటరమణ, పూసల జగదీష్, చంద్రశేఖర్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది డన్నా మినిమం 10 seconds, మినిమం 10. ఫోటోస్ తీరు. రైట్, రెడీ. వెళ్ళిపోయా. వచ్చి ఓ లండే ఓకే ఓకే. ఈరోజు గాజువాక వాసవి క్లబ్ తరపున పొట్టి శ్రీరాములు గారి జయంతిని జరుపుకుంటున్నాం. ఆ విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులు అర్పించి ఆ యొక్క సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభించాం. ఈ యొక్క కార్యక్రమం వచ్చిన చీఫ్ గెస్ట్ నంబూరు జగన్నాథ్ గారు, శరత్ గారు, మరియు కోసల జగదీష్ గారు, రామకృష్ణ గారు, సుబ్బారావు గారు, ఈశ్వరరావు తదితరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాసవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వారోత్సవాల సందర్భంగా ఈరోజు వాసవి క్లబ్ గాజువాక వారిచే కొత్త గాజువాక కూడలిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతైనా సంతోషదాయకం. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అతిథులుగా పెట్టడానికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ రోజు నుంచి ఇక్కడ చలివేంద్రం, ఎందుకంటే బహుశా ఏప్రిల్ మేలోని మన భానుడి ప్రతాపం చూపిస్తుంటాడు, కానీ ఇప్పటి నుంచే అప్పుడే సూర్య భగవానుడి ప్రతాపం స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఈ దాహార్తం తీర్చడానికి చక్కనైన కార్యక్రమం వాసవి క్లబ్ గాజువాక అధ్యక్షులు శ్రీ వరదాకృష్ణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం కంటిన్యూగా ఈ ఎండాకాలం అంతా కంటిన్యూ చేస్తూ అందరికీ దాహార్తం తీర్చాలని కోరుకుంటున్నాం. జై వాసవి. జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్ గాజువాక వారి ఆధ్వర్యంలో వరదాకృష్ణ గారి అధ్యక్షతన ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని పొట్టి శ్రీరాములు గారి నిన్న జయంతోత్సవాలు చేయడం జరిగింది. దానికి పొట్టి శ్రీరాములు గారికి దండవేసి ఘనంగా నిన్న నిర్వహించాము. వారోత్సవాల పొట్టి శ్రీరాములు గారి జయంతి వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ చలివేంద్రం ఇక్కడ మజ్జిగతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి గాజువాక
వాసవి క్లబ్ అధ్యక్షులు వరదాకృష్ణ గారి ఆధ్వర్యంలో 2000 జనవరి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే ఆ టీం అంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ చలివేంద్రం కంటిన్యూగా చేయాలని, ఈ ఎండలకి ప్రజలందరూ కూడా చాలా దాహంగా ఉంటారు కనుక ప్రజలందరూ కూడా దాహ తీర్చినందుకు ఈ చలివేంద్రం చాలా ఉపయోగపడుతుందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, వార్డుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై వార్డు అధ్యక్షులతో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో 20 వార్డులకు సంబంధించి అధ్యక్షులతో ఆయన మాట్లాడుతూ ఈ 2 ఏళ్లు చాలా కీలకమని, ఇప్పటి నుంచే పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో వార్డు అధ్యక్షులదే గురుతర బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన గురించి ప్రతి గడపకు వెళ్లి తెలియజెప్పాలని సూచించారు. నాటుసారా తాగే మృత్యువాత పడుతుంటే దానిని సాధారణ మరణాలుగా ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గాజువాక టీడీపీ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పప్పు శంకర్రావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఆ పాత కమిటీ వెరిఫై చేసుకుంటే మీకు గవర్నమెంట్ మనకి అవగాహన వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. 2-3 రోజుల్లో అఫీషియల్ గా విస్తృత సమావేశంలో అనౌన్స్ చేస్తారు. రెండో అంశం ఏంటంటే వారి ఆదేశాల ప్రకారం వారు ఇక మీదట గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వారే చెప్తారు, అందుబాటులో ఉంటారని చెప్పారు. వారందరూ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వారి నాయకత్వంలో పనిచేయాల్సిన బాధ్యత అందరూ ఉంది. తర్వాత బూత్ కమిటీ వారు సందేశం ఇస్తారు, భవిష్యత్ కార్యక్రమాలు వారే మాట్లాడతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 66వ వార్డు మినహా అన్ని వార్డులు వారు ఆమోదించేశారు. 66వ వార్డు అందులో కొంత క్లారిటీ ఏంటంటే మీరు ఇచ్చిన కమిటీని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు మెంబర్షిప్ కంప్లైంట్, పార్టీ ఆఫీస్ కంప్లైంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఉండాలి. విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారికి ఈ చాలా మంది యుఎల్సీ నోటీసులు వచ్చినాయి. యుఎల్సీ నోటీసులు ఎలా వచ్చినాయి అంటే ఆ సర్వే నెంబర్లో 10 సెంట్లు 20 సెంట్లు ఒక అరెకరం పోతే వీళ్ళు తీసుకెళ్ళి మొత్తం సర్వే నెంబర్ పెట్టేసి అందరికీ నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాళ్ళకి నువ్వు 1.5% కట్టేసి ఇమ్మంటారు. 1.5% ఇమ్మంటారు. అంటే ఒక 50,000 గజం ఉంటే ఆ 50,000 ప్లస్ ఇంకో 10,000 కలిపి 75,000 రూపాయలు గజం చెప్పి కట్టమంటున్నారు. అందుకే అందరూ కూడా డబ్బు దిగు అంటున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర ఏ విధంగా భయపెట్టి బ్యాంకులను గుర్చేసి డబ్బులు గుంజుదామన్న ఆలోచనతో ఉంది తప్ప పేదవాడికో వాడికి ఎలాగైనా ఒక ఆవాసం కల్పించాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం లేదు, వైసీపీ ప్రభుత్వం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కనుక మనం దాని మీద అదే కాకుండా హౌస్ కమిటీ సుమారు మన గాజువాక ప్రాంతంలో 20,000 మందికి మనం పట్టాలు ఇచ్చాం. ఈ పట్టాల లిస్టు జీవీఎంసీకి రిజిస్టర్ ఆఫీస్కి పంపిస్తే రిజిస్ట్రేషన్స్ ప్లాన్ అప్రూవ్స్ అవుతాయి. 10% మోటివేట్ చేసుకుని అవుతుంది. జీవో నెంబర్ 44 వైఎస్ఆర్ గారు ఇచ్చిన దానికి మేము 2015లో నమోదు మొత్తం లిస్ట్ అంతా కూడా రిజిస్టర్ ఆఫీస్కి జీవీఎంసీకి పంపించాం. ఇప్పుడు హ్యాపీగా అందరికీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. మీరెందుకు పంపించట్లేదు? మాట్లాడితే వీళ్ళు ఏదో విధంగా కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను ఆపుదాం, 301 ఆపుదాం, లేదా 296 ఆపుదాం, 388 ఆపుదాం అన్న ఆలోచన తప్ప ప్రజల అవసరాన్ని గుర్తించినటువంటి లేదు. దీన్ని నిరసిస్తూ అంటే యుఎల్సీని నిరసిస్తూ జీవో నెంబర్ 301 కానీ 388 కానీ 296కి ప్లాన్ అప్రూవ్ చేయట్లేదు కనుక దీన్ని నిరసిస్తూ మనం సోమవారం ఒక కార్యక్రమం చేయబడదని చెప్పేసి ఎంఆర్ ఆఫీస్ చేయబడదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. దాంట్లో అందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కమిటీలు నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు మనం ప్రెసిడెంట్ సెక్రటరీస్ని బాడీని కూడా కొంతవరకు చేసుకున్నాం. అయితే కొంతమందిది అది ఆన్లైన్ అవ్వాలి అంటే వాళ్ళ మెంబర్షిప్ పేరు ఉండాలి, లేదా ఓటర్ కార్డు అని ఉండాలి. దయచేసి మీరు ఏంటంటే మీరు కమిటీని రాసేటప్పుడు వాళ్ళ ఓటర్ కార్డు ఐడి నెంబరు లేకపోతే ఓటర్ ఐడి నెంబర్ రాయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే ఆన్లైన్లో అక్కడ మనకు నమోదు కావట్లేదు. కానీ ఈరోజు ప్రెసిడెంట్ సెక్రటరీస్ మీరు కూర్చొని కార్యవర్గం యొక్క మెంబర్షిప్ కార్డు తర్వాత ఐడి కార్డు ఓటర్ కార్డు మీరు నమోదు చేసి ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే బూత్ కమిటీ దీని అనేది బూత్ కమిటీనే. వార్డులో వచ్చిందంటే బూత్ కమిటీ వస్తుంది. బూత్ సెక్రటరీస్ వస్తున్నారు, బూత్ కన్వీనర్స్ అంటాం మన వాళ్ళని. ఆ కన్వీనర్స్ అనేసరికి మనకి ఎన్ని కూర్చున్నా అన్ని కన్వీనర్స్ ఇవ్వాలి. వాళ్ళకి మీకు ఓటర్ కార్డు కానీ ఐడి కార్డు కానీ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.
ఇస్తే మన కంపెనీ పూర్తి చేసుకొని మళ్ళీ వీళ్ళందరితో కూడా ప్రమాణ స్వీకారం పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీరు కొంచెం చురుగ్గా ఈ కంపెనీ త్వరలో ఒక వారం రోజుల్లో మీరు కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందిగా 25 లోపు ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మేము కోరుతున్నాం. అలాగే మీరు వాటర్ లిస్ట్ కూడా వచ్చినాయి. ఆ వాటర్ లిస్ట్ కూడా మీరు దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఒకసారి కమిటీ ఫామ్ అయిపోతే వాటర్ లిస్ట్ మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 10 రోజుల్లో మీరు వాటర్ కంపెనీలు పూర్తి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి వారి 3వ ఆరాధన మహోత్సవ వేడుక ఈ నెల 18న గాజువాకలో జరగనుంది. ఈ మేరకు కుంచమాంబ నాదస్వరం డోలు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో వేడుక బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి సిహెచ్ పోలరావు మాట్లాడుతూ వేడుకలో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు స్థానిక కుంచమాంబ ఆలయం నుంచి త్యాగరాజ స్వామివారి చిత్రపటం ఊరేగింపు నిర్వహించి అనంతరం బీసీ రోడ్డు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో పూజలు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కచేరీ ప్రారంభమవుతుందని తెలిపారు. రాత్రి 10 గంటలకు తమిళనాడుకు చెందిన కళాకారులచే నాదస్వర కచేరీ ఉంటుందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1000 మంది వరకు కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమం కె చంద్రగుడి, డి రమణ, కె కేశవరావు, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ 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 సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాలు విశాఖపట్నం గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో 3వ ఆరాధన ఉత్సవాలు రేపు శుక్రవారం 18 శుక్రవారం అనగా ఉదయం 8 గంటలకు శ్రీ శ్రీ కుంచమాంబ గుడి దగ్గర నుంచి కనీసం 100 మంది కళాకారులచే స్వామివారి చిత్రపటం ఊరేగింపుగా టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం పూజ ఉంటుంది స్వామివారిది. మధ్యాహ్నం 3 గంటల నుంచి నాదస్వర కచేరీలు, మళ్ళీ 5 గంటలకు టి సంతోష అనే బృందాన్ని నాదస్వర కచేరీలు, మెడ్రాస్ వారిచే నైటు 9 గంటల నుంచి మళ్ళీ తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ కచేరీల నాదనీరాజనం జరుగుతుంది. కావున ప్రజలందరూ తప్పకుండా మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం. ధన్యవాదములు. ఆరాధన ఉత్సవాలండి. మనం గాజువాకలో ఇంతవరకు 3వ ఆరాధన ఉత్సవాలు ఇది జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామని మేము సంకల్పించాం. త్యాగరాజ స్వామి అంటే మనకి రామభక్తుడు. ఆయన భిక్షాటన చేసుకొని కొన్ని వేల గ్రంథాలు కీర్తనలు శ్రీ రాముల వారి మీద చాలామంది దేవుళ్ళ మీద ఆయన రచించి ఆలపించి మాలాంటి వాళ్ళకి వృత్తిగా అది మేము ఆ కీర్తనలు వాయించుకొని మేము దాని మీద వృత్తిపరంగా బతుకుతున్నాం. అందుచేతం చేసే ఆ స్వామివారి ఆరాధన ఉత్సవాలు మేము చేయదలుచుకున్నాం. ఆ స్వామివారి ఆరాధన ఉత్సవాలన్నీ ఆయన స్మృతిగా మేము ఈ కచేరీలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల నగర పంచాయతీలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చంద్రదాస్ మాట్లాడుతూ అశుతోష్ మిశ్రా నివేదిక ఆధారంగా పీఆర్సీలోని నూతన వేతనాలు మున్సిపల్ ఉద్యోగ కార్మికులకు చెల్లించాలని, పర్మినెంట్ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే సిపిఎస్ విధానం రద్దు చేయాలని, అబ్కాస్ను రద్దు చేయాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐలను పునరుద్ధరించాలని మున్సిపల్ కమిషనర్ శేషాద్రికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొచ్చ శ్రీను, గుడుపు దాలయ్య, మల్లిపూడి లక్ష్మి, చెన్నా శ్రీను, మిరియాల రాజు, సింగం తదితరులు పాల్గొన్నారు. వీడియో ఉందా? ఉందండి, వీడియో ఉంది. ఆల్రెడీ వీడియో ఫోటో తీసాను. మాట్లాడండి. ఈరోజు
రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగ సమస్యలు మరి తీవ్రతరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మున్సిపల్ ఏఐటీసీ కార్మిక సంఘం తరపున మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం జరుగుతుంది. ఇక పర్మనెంట్ కార్మికుల విషయానికి వస్తే కార్మికుల సమస్యలు కొత్త టీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలనే నినాదంతో ప్రధాన డిమాండ్తో ఈ కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఆప్కాస్లో ప్రభుత్వం పెట్టి వారికి హెల్త్ అలవెన్స్ 6,000 ఇస్తానని చెప్పి కొన్ని మున్సిపాలిటీల్లో 3 నెలలు 4 నెలల్లో పెండింగ్లో ఉన్నాయి. అవి వెంటనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మరి పర్మనెంట్ చేయాలని, రెగ్యులర్ కార్మికులకు సిటిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పెన్షన్ పాత ఏదైతే ఉందో అదే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర డిమాండ్లో ప్రధాన డిమాండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు వేలాది సంఖ్యలో ప్రజా సంక్షేమం కోసం వారి ప్రజా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు కూడా ఎంతో మరి పనిచేస్తున్నారు. వారికి అరాకొర జీతం కూడా ఇవ్వడం ఈ ప్రభుత్వం యొక్క మరి అన్యాయం అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. ఏది ఏమైనా సమాన పనికి సమాన వేతనం 26,000 ప్రకటించాలని, అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కనుక మరి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి, ప్రభుత్వం వెంటనే చర్చతో ఈ డిమాండ్లను అమలు చేయాలని చెప్పి కోరుచు ఈ సమయాన్ని ముగిస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నిరుద్యోగ సమస్యలపై పోరాటంలో భాగంగా స్థానిక టీడీపీ కార్యాలయం నుండి ఉప్పాడ సెంటర్ బంగారమ్మ రావి చెట్టు వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న 2.34 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఎక్కడా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అని వర్మ నినాదాలు చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగ భృతి ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగ భృతి ఇవ్వని జగన్మోహన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఏమైంది? 10,000 ఉద్యోగాలతో జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించారు. దాన్ని అమలు ఏం చేశారని కూడా ప్రశ్నిస్తున్నాం. గతంలో పాదయాత్రలో మరి ప్రతి సంవత్సరం జనవరిలో డిఎస్సి తీస్తాం, ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పారు. అది కూడా నీకు ముట్టగా మిగిలిపోయాయి. ఇలాగ అన్ని కూడా దుర్మార్గమైన చర్యలు తప్ప ఉపాధి కల్పించే ఆలోచన ఒకటి కూడా లేదు. ఉన్న పరిశ్రమలు తరిమేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని సారా ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా, మరి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు తప్పితే ఒక్క పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించే ఆలోచన ప్రభుత్వం చేస్తలేదు. గతంలో పాదయాత్రలో డాంబికాలు పలికాడు, కేంద్ర మెడలు వంచుతాం, ఇది ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి పెద్ద ఎత్తున మరి శపథాలు చేశాడు. కానీ ఈ రోజు ఏమైందా ప్రత్యేక హోదా? ఎక్కడ మా ఉపాధి అవకాశాలు అని చెప్పి యువత ఆకలి మంటలతో ఈ రోజు రోడ్ల మీదకి వచ్చాయి. రాబోయే రోజుల్లో మరి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువత కూడా నిరసన తెలియజేస్తుంది. ఉద్యమాలు చేపడతాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చే వరకు, ఏదైతే 2,30,000 ఉద్యోగాలు కల్పించే వరకు కూడా ఎట్టి పరిస్థితులు నిద్రపోయే ప్రసక్తి లేదు. 15 లక్షలు 20 లక్షలు ఇచ్చిన మరి పరిస్థితి ఈవేళ విదేశీ విద్య మొత్తాన్ని మీరు సర్వనాశనం చేశారు. ఎవరికి కూడా అవకాశం కల్పించట్లేదు. అదేవిధంగా ఏదైతే మరి ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయో అది కూడా ఒక విడత ఎగ్గొట్టారు. అది కూడా యువకులకి ఫీజు రియంబర్స్మెంట్ చదువుకోవాలంటే సొంత డబ్బులు కట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగాయి. ఈవేళ నిరుద్యోగులందరూ కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి ఈవేళ రాష్ట్రం అంతా వచ్చింది. అందులో భాగమే ఈ ఉద్యమాన్ని తెలియజేస్తూ మీరు వెంటనే స్పందించి 2.5 లక్షల ఉద్యోగాలు ప్రకటన చేయకపోతే ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత అందరూ కూడా ఐకమత్యంగా పోరాడి ప్రభుత్వం మెడలు ఉంచి ఉద్యోగాలు ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2004 సంవత్సరంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే అప్పటికి ఎన్నో ఏళ్లుగా ఎన్నికలు జరపకుండా ఉన్న సహకార సంఘాలు బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార సంఘాలతో పాటు మధురవాడ సొసైటీకి కూడా 2005 నవంబర్ నెల 8వ తేదీన ఎన్నికలు జరిగాయి. మధురవాడ సొసైటీకి నూతనంగా ఎన్నికైన పాలక వర్గం రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకంతో సహకార శాఖ ఉన్నతాధికారుల సలహాలు సహాయ సహకారాలతో సొసైటీ సభ్యులు సంఘం అభివృద్ధి కోరుకునే మధురవాడ ప్రాంతాల ప్రజల ప్రోత్సాహకంతో విభజన ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ లేనటువంటి రీతిలో జాతీయ రహదారి పక్కన ఉన్న సొంత స్థలంలో సొసైటీకి శాశ్వత భవనంతో పాటు వాణిజ్య సముదాయంను నిర్మాణం చేసుకొని అభివృద్ధి చెందుతున్న తరుణంలో సొసైటీలో వ్యవసాయం చేసే రైతులు లేరనే కొంటు సాకు చూపి కొంతమంది అభివృద్ధి నిరోధకులు ఎన్నికలు జరగనీయకుండా ఆటంకాలు కల్పించడం వలన నేటికి ఎన్నికలు జరపకుండా కొంతకాలం పాలక వర్గానికి సమయం పెంచుతూ తర్వాత పర్సన్ ఇన్ఛార్జిగా పాత అధ్యక్షుడిని కొంతకాలం కొనసాగిస్తూ అనంతరం కాలంలో పూర్తిగా అధికారులు పర్యవేక్షణ నేటికి ఎన్నికలు లేకుండానే కొనసాగించడం వలన ఆ సంఘం ఎటువంటి అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్టుగా ఉంది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం జరిగే మహాజన సభలలో వ్యవసాయ పరపతి సంఘాన్ని క్రెడిట్ సొసైటీ మార్చి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించి సొసైటీ అభివృద్ధికి సహకరించమని ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిన ఆ తీర్మానాలను బుట్టదాఖలు చేస్తున్నారు తప్ప నేటికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, దానివలన ఉన్నతాధికారులు మన్ననలు పొందుతూ ప్రథమ స్థానంలో ఉన్న సొసైటీ అభివృద్ధి కుంటుపడుతుంది. ఒకరి కోసం అందరి కోసం ఒకరు అన్న సహకార స్ఫూర్తితో అభివృద్ధి చెందవలసిన సహకార సంఘాలు ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన పాలక వర్గాల పర్యవేక్షణ లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్న అంశం మీకు తెలియని విషయం కాదు. జిల్లా కలెక్టర్గా మీరు ప్రత్యేక చొరవ తీసుకుని సొసైటీని క్రెడిట్ సొసైటీగా మార్పు చేసి వెంటనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున హృదయపూర్వక కోరుతున్నాను. నమస్కారములతో మరుపిల్ల పైడిరాజు, సొసైటీ పూర్వ ఉపాధ్యక్షుడు, సిపిఐ విశాఖ నగర కార్యదర్శి. మధురవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతవరకు ఎన్నో ఏళ్ళుగా ఎన్నికలు జరపనటువంటి సహకార సంఘాలని ప్రత్యేక చొరవ తీసుకునే నేపథ్యంలో 2005 నవంబర్ 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మధురవాడ పిఎస్సి కూడా ఎన్నికలు జరిగాయి. అప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి పాలకవర్గం జాతీయ రహదారిలో విభజన ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో అందంగా ఉన్నటువంటి తన సొంత స్థలంలో బ్యాంకు సముదాయం, అదేవిధంగా వాణిజ్య సముదాయం కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ నిర్మాణం రాష్ట్రంలో ఉన్న సహకార అధికారులు అప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల జరిగిందనేది చెప్పక తప్పదు. కానీ తర్వాత కాలంలో మధురవాడ ప్రాంతంలో ఉన్న కొంతమంది అభివృద్ధి నిరోధకులు కోర్టుకి వెళ్ళడం వలన ఈ సొసైటీలో నిజమైన రైతులు లేరు అని కోర్టుకి వెళ్ళడం వలన ఎన్నికలు జరపకుండా ఆగడం అత్యంత దుర్మార్గం. నేటికి 10 సంవత్సరాలుగా పాలకవర్గం లేకుండా కేవలం అధికారుల పర్యవేక్షణతోనే సొసైటీ నడపడం వలన పర్యవేక్షణ లేకుండా సొసైటీలు ఏ విధంగా ఉంటాయో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఈమెయిల్ ద్వారా పంపించి, మహాశయ, అభివృద్ధి పదంలో నడుస్తున్న మధురవాడ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని గత 10 సంవత్సరాలుగా ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ప్రతి జండ్లవాడి మహాజన సభలో ప్రజలందరూ అభిష్టం మేరకు వ్యవసాయ పరపతి సంఘాన్ని కాకుండా క్రెడిట్ సొసైటీగా మార్చి వెంటనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి ఈ సొసైటీని కాపాడాలని చేసిన విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలున్నాయి. జిల్లా కలెక్టర్గా ఈ జిల్లా అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించవలసిన అధికారిగా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తక్షణమే మధురవాడ పిఎస్సిఎస్ని క్రెడిట్ సొసైటీగా మార్చి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించి ఆ సొసైటీ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున పిఎస్సిఎస్ పూర్వ ఉపాధ్యక్షుడి హోదాలో మిమ్మల్ని సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాష్ నగర్ బాలగౌరి ఫంక్షన్ హాల్లో పత్రికా విలేకరుల సమావేశం. పాల్గొన్న 76వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ. కంటి చూపు కోల్పోయిన అందరికీ కంటి చూపు ప్రసాదించడం గొప్ప విజయం. పాడేరు ఏఎస్పీపీ జగదీష్ కుమార్. నడుపురు గ్రామంలో తాటికొండ అచ్యుత ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ. ముఖ్య అతిథిగా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి.
వార్డు అధ్యక్షులతో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సమావేశం. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, వార్డుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చ. ఇవి ఇవాల్టి అప్డేట్స్. నమస్తే.